తెలుగులో ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. और नवाज भाई, आई गॉट द चांस टू लॉन्च यू इन तेलुगु. उससे ज्यादा मैं क्या पूछ सकता हूँ आपसे. ఈయన యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నవాజ్ భాయ్ ఇట్లా ఇట్లా ఉందంటే నో చెప్పారు ఫస్ట్. నాకు తెలుగు సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు మాట్లాడితే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మా ప్రొడ్యూసర్ టికెట్ వేస్తారు పర్లేదు, ఒకసారి బాంబేకి వస్తాను, మీతో ఫోటో దిగిన తర్వాత నో చెప్పండి వెనక్కి వచ్చేస్తానని చెప్పా. సరే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత బిర్యానీ పెట్టారు, తిన్నాను. ఆయన బిర్యానీ గురించి కాసేపు పొగిడిన తర్వాత కథ చెప్పగానే ఓకే చెప్పారు. మరి బిర్యానీ నచ్చి చెప్పారో, బిర్యానీకి పొగిడానని చెప్పారో, లేకపోతే మరి నిజంగా కథ చెప్పు. నవాజ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సైంధవ్. నోట్, ఇవాళ నేను చెప్తున్నా, మీ అందరికి మాట ఇస్తున్నా, ఈయన క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు, నవాజుద్దీన్ సిద్దికీ గారి క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని భయపెడతారు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు. అదొక సంఖ్య క్యారెక్టర్ అది 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 మీరు ఒకసారి మీరు థియేటర్లో చూస్తే అర్థం అవుద్ది. అంటే చెప్పచ్చో చెప్పకూడదు కానీ సార్, నాకు ఈయన చేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక నాకు ఎందుకో క్షణక్షణం టైంలో మనకి పరేష్ రావల్ గారు చేసిన లాంటి ఒక ఫీల్ వచ్చింది. సో మీరు చూడాలి, మీరు చూసి నాకు చెప్పండి ఎలా ఉందో, ఓకేనా. సో నవాజ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ నవాజ్ భాయ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్ ఫిలిం. అండ్ సార్ వెంకీ